హాయ్ అండి అందరికీ. మేమైతే ఉగాది నెక్స్ట్ డే అందరం కలిసి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి మా బ్యాచ్ అంతా. సరే ఎక్కడికి వెళ్దాం ఏమని ఆలోచిస్తూ ఉండగా మా ఊరి దగ్గర తిరునాళ్ళు జరుగుతుందని తెలిసిందండి. అక్కడికైతే వెళ్దామని చెప్పి అక్కడ ఏం షాపింగ్ చేసాము అక్కడ ఏంటి ఆ టెంపుల్ అన్నీ చివరి వరకు చూడండి, వీడియోలో అయితే చెప్పేస్తాను. ఇక్కడ టెంపుల్ చూస్తే కొంతమంది అయితే గెస్ట్ చేయగలరు, గెస్ట్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ క్యూలో దర్శనానికి అయితే వెళ్ళామండి. అక్కడ దర్శనం చేసుకుని అక్కడ మధులను అయితే వీడియో తీయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చాలా కష్టాలు వస్తాయమ్మా అన్నారు. అందుకే నేను వీడియో అయితే తీయలేదండి. అక్కడ అమ్మవారి పాదాలు అయితే పెట్టించుకొని బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడ మా తోడుకోళ్ళు అయితే అందరికీ హాయ్ చెప్తూ ఉందండి. తను మా తోడుకోళ్ళు రీసెంట్గా గుండు చేయించుకునిందండి తనకి. మళ్ళీ అందరం వచ్చేసి ఒక చోట అయితే కూర్చున్నామండి. ఇంకా కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో, ఆడవాళ్ళకి కొబ్బరి చిప్ప దొరికినా ఊరికే ఉండం కదండి, దాన్ని కొట్టి అందరికీ పంచి మనం తినేదాకా తృప్తి ఉండదు మనకి. ఇక్కడ మా వదిన అయితే కొబ్బరి చిప్ప కొడుతూ ఉంది. అందరం తలా కొంచెం తీసుకొని తిని కాసేపు కూర్చొని దేవుడి గురించి మాట్లాడుకుంటూ అలా ఇలా కాసేపు గడిపామండి. గడిపేసి ఫోటోలు తీసుకొని తర్వాత బయటకైతే వచ్చేసాం. బయటికి వచ్చేసి మనం ఊరికే ఉంటామా, బయటకు వచ్చిన తర్వాత పిల్లలకి ఎలా బొమ్మలు పిచ్చో మనకు అలా ఆడవాళ్ళకి గాజులు పిచ్చి, స్టిక్కర్ల పిచ్చి, క్లిబ్బులు పిచ్చి అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ చూసి వాళ్ళతో బేరాలాడి సారాలాడి ఎంతకి ఇస్తావు చివరిగా ఏంటి అని అన్ని ప్రశ్నలు వేసి ఏదో ఒకటి కొనుక్కొని చేత పట్టుకొని పోతామండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఒక వస్తువు అనేది కొనుక్కుంటే అదొక గుర్తుగా ఉంటుందని అంటారు కదా, అలా అని ఏదో ఒకటి కొనుక్కుందామని చెప్పేసి బేరమాడో సారమాడో ఏదో ఒకటి అయితే కొనుక్కునేసామని. కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఊరికే ఉంటామా, తినడానికి ఏదో ఒకటి తిండి కావాలి కదా దారి పొడుగునా తినేకి. అందుకనేసి అక్కడ మళ్ళీ పాతకాలంలో చక్కెర చేన, ఈ స్వీట్ చాక్ పీస్లు అవి ఉంటాయి కదండి, అవి కొనుక్కొని తర్వాత కొన్ని సెల్ఫీలు తీసుకొని దారి అయితే పట్టేసామండి చివరిగా. ఇది ఏ ప్లేస్ అని మీరు గెస్ట్ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది అయితే సిద్ధయ్య గారి మఠం అండి. చాలా బాగుంటుంది ప్లేసు, ఆయన జీవ సమాధి అయిన ప్లేసు. నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.